సీనియర్ పోయిండు. సీను ఏంది మనిషి అసలు నైట్ ఇంటికి వచ్చిండా గోళీలు తెస్తాను అటే పోయిండా? మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తుంది. సీను నన్ను ముట్టుకోవద్దని కావాలని ఎటో పోయినట్టున్నాడు. ఏమైంది మా శ్రీహర్ష ఏడలేకున్నాను కనబడతలేదు. ఎటు పోయింది ఇది మరి? ఇంట్లో పొద్దుగాల నుంచి అయ్యో శ్రీహర్ష ఏడున్నవే నట్టు ఇది ఏమైపోయింది? ఎటు పోయింది? బాబు 2 నెలలే తమ్ముడు ఇంకా రాబాయ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దుబాయ్ పోయిన షాటర్లోనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి అయినాక మాట్లాడమనుకుంటే ఇంకా ఇట్లా చేసేసా. మొన్ననే 50 లక్షల ఉన్నాయన్నావు, ఇంకా మారాడు అయ్యేవాడు. ఫోన్ కొనుక్కుంటే ఏం పోతుంది ఏమని? ఎప్పుడు గిదేనా? నేను చెప్తామంటే నాకేమో మరదల ముందట ఇచ్చేది పోదా? కనీసం నువ్వన్నా ఏదైనా సాడి పిలుచుకోవాలన్నా మరి ఇట్లా కాదు ఇట్లా ఉండరా అని చెప్పవా? నువ్వు అన్నావు కాబట్టి నీకు చెప్తే ఈసారితో నువ్వనే చెప్తే నన్ను మాట్లాడని వాడు రాని వచ్చినాక ఏదో ఒకటి అడిగిమని చెప్తా. ఫోన్ కొనుక్కోమని చెప్తా. వాడు ఫోన్ ఎప్పుడు చూడు ఎప్పుడు కలగదు వాడి ఫోన్. నువ్వే చేసి కాదు నేను చేసినా కలగదు వాడికి. చేస్తా వాడు ఏడున్నాడు, ఏడ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు. మారాలి, ఇప్పుడన్నా మారాలి కదా. ఎప్పుడైనా మారాలనే నాకు ఆలోచన. హలో ఏడున్నావు? ఏందే చూడు నిన్న అలా పెళ్ళైనోడు నీ తమ్ముడు దానికి పువ్వులు తేవట్టే స్వీట్లు తేవట్టే తీరొక్కటి కొనుక్కొత్తుండు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఏం పనుకున్నావు? గిన్నె ఏంలా మన పెళ్ళై ఎన్నడన్నా ఏమన్నా తీసుకొచ్చిన ముఖమేనా ఇది? అమ్మ ఎప్పుడు నీతో ఏదో ఒకటి వాడు తెస్తే ఇప్పుడు నేనేం చేయాలి? వాడు తెచ్చుకుంటాడు. వాడు కొత్త పెళ్ళి అయినోడు, సంబరం ఉంటుంది. మనకేం సంబరమే? 10 ఏళ్ళే మనకి ఇంకా కొత్త పెళ్ళి అయినట్టే ఉన్నది నీతో నాకు. ఏ సాల్గంతి నడువు నువ్వు ఉండి లాభం లేదు, లేక లాభం లేదు. మళ్ళా గట్లా అంటాడు అమ్మ బిమ్మని. అయినా తోటలు ఎట్లా బతుకుతుర్రు నిన్న అలా లగ్గమైన వాళ్ళు, మనం ఎట్లా అన్న ఆలోచన లేదు నీకు అసలు. ఓ పిల్లలేపా జల్లలేపా ఇంకెందుకు ఇక? సరే ఉండు. ఏందే ఎవరి గురించి చెప్తానే నీ మోగానికి? అగో ఏందేనా? ఏందే పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏందే అని మాట్లాడతాను? చేసుకొచ్చిందా ఇంకా నన్నే ఏందే రాయపోయాలని మాట్లాడతానావే? నువ్వు చెప్పిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కానీ ఇంకా రాక కూసో అని ముచ్చట్లు పెడతా నీతోని. ఏం చెప్పినా అంతగాను ఏం తిట్టిందే నిన్ను? బాగా వేసాను నాకు ఒకటి అర్థం కాదు. నీకు నీ మొగనికి ఏమైనా నా మొగని మీద కన్నంతా ఏమైనా దుబాయ్ పోయిండు, అది తెస్తాడు ఇది తెస్తాడు, పెళ్ళాన్ని ఇట్లా చూసుకుంటాడు అట్లా చూసుకుంటాడు అని ఏమైనా మా మీద పడేస్తారు. ఏం పడేసినవే అంతగానో నీ మీద పడి నేనేదో నా మొగనికి నా ముచ్చట్లు చెప్పుకున్నా అంతగాను మీద బాగా వచ్చినట్టు మాట్లాడతాను. ఎప్పుడైతే నా మొగని 50 లక్షలు నాకు ఎడ్యుకేషన్ అని చెప్పిండో అప్పటి నుండే మీరు నాకు మమ్మల్ని కంట్లో పెట్టుకున్నారు. మొత్తం అదే కంట్లో పెట్టుకున్నది ఉత్తరే పెద్దలైనా నీ మొగడు అనుకున్నావా? ఇంట్లో మళ్ళీ లొక్కిసి పెట్టమల్ల చూడు నిన్ను చేసుకొచ్చిందా ఇంకా నా మీదే మరవాడుతున్నావు. ఇంకా నువ్వు ఏదో ఫోన్ తీసి వెళ్ళాలని నువ్వు నాకు వద్ది. అయినా నిన్ను కాదే అనేది 50 లక్షలు దాచి పెట్టినా ఎడ్యుకేషన్ అన్నది నా మొగని అనాలి. 50 లక్షలు నా ఇంట్లోకే పెట్టుకున్నది. వాడు ఉత్తగానే పట్టిండా? ఉత్తగానే చదివించినావా? వాళ్ళే 50 లక్షలు మరవాడుతున్నాను ఇలా మరవాడతావు. పొద్దునున్న సంసారము ఒక్కడికి ఎట్లా పోతుంది? ఏందే ఏమంటాను? 50 లక్షలు పొత్తుల పైసలా? ఆనాడు నన్ను చూడొచ్చిన రోజు ఏమన్నావే? ఏమన్నావే? మా ఉండి 50 లక్షల చిన్న కొడుకు ఎనికేసుకున్నాడు, మీకేం ఇబ్బంది ఉండదు నా కొడుకుతోనంటేనే అని పెళ్లి చేసుకున్నా. 50 లక్షలు ఉత్తగానే వచ్చినాయా? మేము ఎన్నాడు మనకు ₹1 పెట్టి దుబాయ్ పోవాలంటే ఇక నువ్వు తీసుకొచ్చి వండి పెడతానంటే నా మొగడు బతికింది. వాడు బతకండి లక్షలు పంపిస్తాంటే నువ్వు నీ కూడా తినకుండా కూర్చున్నారు. ఏ పడుతుంది? వాళ్ళ లక్షలు మాకు పంపించిందా వాళ్ళ పేరు మీద తీసుకున్నాడో కనిపిస్తూనే ఉన్నదే. పాపము తల్లి లేదు, ఏ కష్టం ఇవ్వకుండా కానీ చేసుకొచ్చుకుంటే నా వాటికని చేసుకొస్తే ఇవాళ నా మీదే
చెప్తా ఏది పట్టించుకోడు చెయ్యడు. దేవుడా ఎంత పని అయింది. అయ్యో నా రాత పాడుగాను. ఏం పనికి వెళ్తాను చెప్పు. ఇక వదినే చిన్నప్పటి నుంచి ఒక తల్లి లెక్క అనుకున్నా నిన్నే. కానీ నా భార్య అంటే నీకు ఇష్టం లేక నువ్వు అబండం ఎత్తున్నావు. అది ఎడిపోలే. నువ్వు అన్న మాటలకు నాకు ఊళ్ళో అందరు చెప్పారు నువ్వు తిట్టది ఇట్లా కాదు ఏడు కట్టాను వేస్తావు. నా పెన్నం లేదే. ఆడకట్టుకు ఏడు ఎంకినా ఊళ్ళో ఎంకినా దొరుకుతలేదు. మగారెడ్డి పోవచ్చు బిడ్డ గట్టెందుకు ఏడుతున్నావు? అట్లా కాదే వీళ్ళిద్దరికి లొల్లైందట. వీళ్ళు బాగా తిట్టుకున్నారట బాగా కొట్టుకున్నారట ఊళ్ళందరూ అంటుర్రు. మగారెడ్డి పోవచ్చు బిడ్డ పొలం తోలుకద్దాం. మరి గట్ల అంతా నువ్వు అన్ని నేను చేసిందాన్ని నేను ఎలా కొడతానో చెప్పు. అదే నన్ను కొట్టే ఇంకా పెద్ద చిన్న అట్లా కానీ మా అన్న మాటలు కాదు మొన్న నుంచే బాధపడుతుంది. సత్తానికి ఇట్లా వేయిందో ఏమో ఏ బాయిలనే పడుతుందో ఏమో. తల్లి గారికి పోతుంది బిడ్డ పోదాం ఒక 10 మంది తోలుకొద్దాం. సరే పోదాం పరి మరి ఇప్పుడు మరి కొడుకును కాదు మామ ఇవాళ పండుగనే. మరి దానోళ్ళ ఇంటికాడ ఉన్నదో లేదో పండుగకు ఇలా గుడికాడికి పోయి ఆంచెలు అటు పోదాం. పండుగ పూట ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నా గానీ మనం పోయి వాళ్ళ ఇళ్ళ మీద లొల్లి ఒక ఫోన్ చేయి రాగమగం ఫోన్ కొడుకు ఫోన్ చేయి. మరి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన మామ నేను ఆయన ఏడుతుండని నేను అప్పుడే ఫోన్ చేపించిన. చేపిస్తే ఫోన్ కలుపుతలేదు ఏం కలుపుతలేదు. దాని దగ్గర ఫోన్ ఎక్కడిది మనం గుడికాడికి పోయి అట్లనే దాని దగ్గరకు పోదంతి. సరే బిడ్డ మంచి అట్లనే అది ఏడున్నా దొరకనని పూజ చేసుకొని వద్దాం. సరే. అరే సీను తమ్ముడు సీను ఉన్నారా? పెళ్ళాము వదిన తిట్టిందట ఎటువంటిదంటే ఏంద్రా ఈ రోజు. ఇగో అన్న నువ్వేమన్నా అనుకోయే నా పెళ్ళ మనంగానే వదిన కంట పెట్టుకుంటుంది. దాన్ని ఓర్తలేదు ఎటువంటి తిడుతుంది. ఎందుకు తింటదిరా? ఏం తప్పు చేసిందని తింటది? అగో మరి నా పెళ్ళ మంచిది కదా చెప్పు. మరి ఎందుకు లొల్లి ఎందుకు వస్తుందిరా? ఆమె అంటే అన్నది ఫస్ట్ ఆమె వచ్చినప్పుడు ఓపిక ఉంటే సెకండ్ వచ్చినప్పుడు కూడా అట్లనే ఓపిక ఉంటారు. సారి సవరించి పెద్ద చేసింది నీ పిల్లలతో ఎందులో పెట్టుకుంటుందా? నీ పిల్లమే గయ్యాలని దాంట్లో పెట్టుకుంటుంది. కాదు నా భార్య మంచిది అద్దు నన్ను అక్క తిడుతుందని ఎన్నోసార్లు ఏడుచుకుంటే నాకు చెప్పింది. వదిననే మంచిది కాదు వదిన తిడుతుంది అంతే. వదిన ఎందుకు తిడుతుందిరా? అగో మళ్ళీ మాట్లాడతాడు. నీ పెళ్లి చేసిన భూమి అందరు గట్టిన నీళ్ళు అయితే కాదు ఇంట్లో అయితే నువ్వు అది మంచిది గట్ల కాదు ఇట్లా కాదు అని ఓపిక నువ్వు చెప్పుకోలే కానీ ఏం మాట్లాడుతున్నావు అట్లా కాదు. నీ భార్యకు నువ్వు చెప్పుకోరా నా భార్యకు నేను చెప్పుకుంటాను. పెద్దవి చేస్తే నీకు అన్న అన్న గిరా చేసే సారి నిన్ను దుబాయ్ పంపించి నేను అదేసా చూడు అందరి మర్యాద ఇచ్చిన కలితే నీ పరు పోతే నా పరు పోతే బదల పడితే ఎంత సిగ్గు సైడ్ అవుతుంది. ఏమైంది 50 లక్షలు ఉన్నాయని చెప్పి దాన్ని ఉందని మాట్లాడితే మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు. నీ పిల్లలు నా పిల్లలు అలా చెప్తున్నా నేను. 50 లక్షలు రేపు శివరాత్రి పండుగ ఉంది. ఇప్పుడు పండుగ ముందు వెళ్ళి పెట్టుకోకూరి తర్వాత మాట్లాడుకుందాం. కానీ 50 లక్షల గురించి నీకు ఇల్లు ఇచ్చినా నీ పాలు నీకు ఇచ్చిన వాని పాలు వానికి మంచి ఇచ్చిన ఇదంతా నువ్వే చేసినవే. కూర్చొని మాట్లాడాలి. వీళ్ళంతా వేసి నేర్పించి ఇప్పుడు వీళ్ళంతా కూర్చొని మాట్లాడాలి. కూర్చొని మాట్లాడితే మీకు సమాధానం చేస్తుంది. ఏం సమాధానం చేస్తావు బాబు? నా పిల్లమే మంచిది కాదు ఆడ పిల్లమే మంచిది కాదు. మరి ఓకే చెప్పుకోలేదు అని చెప్పుకోవాలి. అన్న అన్న మర్యాద ఇస్తున్నారా నేను అన్న అని మర్యాద చిన్న లేపెట్టలేదా నీకు? మంచిగా మాట్లాడారు నువ్వు మర్యాద ఇచ్చిన నేను నాకంటే పెద్దోడు ఇయ్యాలి కాకుండా రేపు పాలు పంచుకుంటాం నిన్ను సాధినందుకు నా మీకే పడతావరా నువ్వు? నేను ఇంత పెద్ద చేసి దీనికే రారా? ఆగురి పెద్ద తమ్ముడు ఒకే తిరుగుతున్నాడు. నువ్వు సంపాదించుకొచ్చి పెళ్లి చేసుకుంటే బాగుపడతాడని నేను పెళ్లి చేసినా ముంగట ఇప్పుడు పిల్లలు తొలగచ్చుకుంటారా తోలుక రావద్దా? ఏమో బాబు నీకేరక ఇక
నాకు తెలియదు. అంతే అనిపోయిన వాళ్ళు ఇల్లు జాగా భూమి పైసా సంబంధం లేదు బాబు. నువ్వు ఉన్నప్పుడు అంతే ఆస్తి నాకు ఉన్నప్పుడు అందరికి బాబు అంతప్పుడు నాకు నాకు మంచిగా అంతే ఇద్దరు సమాధానం ఆడమస్తా మీకు లొల్లిగా అప్లై చేస్తా. ఈ పదాలు పోతే నా పరువు పోతుంది, నీ పరువు పోతుంది. ఇంత ఇంత ఒక్కలేదే తిట్టినవాడు కదా పిల్లని పిల్లని తిట్టినాడా కత్తుడు మీది. అవునా అదే ఇన్ని రోజులు తెలియదు మేము లొల్లి పెట్టుకున్నది. మేము లొల్లి పెట్టుకుంటాం మరి మంచి ఏం చేసినావు? ఏం తప్పు చేసినావు చెప్పు. నేనే చేసిన తప్పు నువ్వేం చేయలేదు. నువ్వు అడుగు మంచిగానే ఎవరి పెళ్ళని అడు ఓపిక కదా పెద్ద నీకు ఇట్లా చేస్తే నలుగురు సేట నువ్వు ఉరుకుడు కొడుతున్నా పెద్దది చిన్నలే దెబ్బ పడితే వాడాలి తిరిగి కూడా వాడాలి. అవురా పెద్దోని మరి మాట్లాడుతున్నావు. నువ్వే పని చేసినవారా? నువ్వే సంపాదించినవా? నేను సంపాదించలే. అవునే బాబు 4 ఏళ్ళు దేశం పోయినా, పైసలు పంపిన, బంగారం పంపిన, ఎండి పంపిన, ఈ భవంతి ఈ బంగ్లా ఆడ బంగ్లా ఈ ఇల్లు ఇదంతా టైల్స్ గిల్స్ ఇవన్నీ ఎట్లేసినవన్నీ బాబాలే. నిన్ను పెద్ద చేసి సారి సవరించి నిన్ను దుబాయ్ పోతే సంపాదించుకుంటాడు. వాళ్ళ కుటుంబం నేను పంపించిన. ఎందుకు పంపించింది పడలేదు కదా అదే మంచి పంపిన కొద్ది 4 ఏళ్ళు కట్టమో నిట్టులోని బాగా నువ్వు ఇట్లా చేసుడు ఇట్లా కొట్టాలనుకుంటే బాగుండేది. నేను ఉన్నప్పుడే ఇట్లా కొట్టాలనుకుంటే చచ్చిపోతే మీరు ఎట్లా కలిసి ఉండాలి ఎప్పుడు ఉండాలి ఏంటంటే ఈ మీకు దూరం దూరం కొనియాలి ఆస్తులు. నన్ను వాడతావు ముగి పేరు వాడతావు ఎద్దు వాడతావు ఎండి పేరు వాడతావు దొంగ వాడతావు నువ్వు మాట చిన్నదే అయ్యమ్మ మాట్లాడుతుంది. అవును బాబు నువ్వు పెళ్లి చేయాలి కట్టు ఉన్నంత 4 ఎకరాలు 3 ఎకరాలు ఈ భూమి జాగా ఇల్లు అన్ని నువ్వే కొన్నావు. నేను అట్లనే పోతుంది నా పిల్లలు దొరికి అట్లనే పోతా సరే ఇగో రేపు పండుగ శివరాత్రి ఇద్దరు కుల పిల్లలు తోలుకొని కోడలు పోని తోలుకొచ్చి ఇంట్లో వాడు ఏడ్చినట్టే ఎట్టు చూడాలి. ఆ వాటర్ లెక్కన ఎట్టు మళ్ళీ ఎట్టున్నప్పుడు ఎట్లుంటుండు చూసిన వాడు. మళ్ళీ మన సట చూడు ఎట్టులేవో భార్యమైనట్టున్నాడు వాడు. నాలుగు ఏమంటు ఇప్పుడు నా పిల్లలు సచ్చిందో ఉన్నదో బయట పడ్డాను ఏందో ఊరు పెట్టుకుంటాను తెలిసింది సిటోడు తెలిసే తెలియలేక చిన్నోడు చిన్నోడు అయితే పెట్టుకుంటే ఏం రాదు, కొట్టుకున్న ఏం రాదు, తిట్టుకున్న ఏం రాదు. ఇక నువ్వు అయ్యే ఉండవు కదా, ఆనికేమిస్తావు నాకేమిస్తావు ఏం చేయగా నేను నాకు ఉంటలేవురా నువ్వేం చేయలేవురా అన్నాను. కట్టు పట్టుతో నా పిల్లలు తోడుకొని పోతాను అంతే. బిడ్డ ఆ మాట నేను అనిపించుకోను కదా. ఏంటి గింత పెద్ద సారి సవరించి పెళ్లి చేసి కోడలు పదుకుంటే నేను చీయన్న బతకాల నేను ఏం చేస్తావు అవసరం లేదు వాడు నాకు అవసరం లేదు. పంచొత్త పంచేత్త మళ్ళీ కనబడుతున్నా వాడు వాడుతున్నా లాగానే ఉండాలి. ఏమనుకుంటున్నావు వాడు?
वंदे सूरजशाकरमगिरिनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम् अघोरेभ्यो दघोरे पालकोट కూడా కడుగు अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः ईशान्य सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिं ब्रह्मणोऽधिपतिं ब्रह्ममे अस्ति सदाशिवमे अस्ति सदाशिवों साध्यो जातं प्रवध्यामि साध्यो जातवै नमो नमः भवे भवेनादि भवे भवस्य भवोद्भवाय नमो अनिलतोటి మాట भवेद्भवाय नमो वामदेवाय नमो ज्येष्ठाय नमो कालाय नमो कलविकरणाय नमः भलाय नमः बलभ्रमणनाथाय सर्वभूतरमणाय मनोन्मनाय सर्वेश्वराय नमः सदाशिवाय मृत्युञ्जयाय श्रीमन्महादेवदेवाय नमो नमः महादेव महादेव दयानिधे भवानेव भवानेव गतिर्मम आ कोबरकाय कोट्टा कोबरकाय नीलतोటి करा भवानेव भवानेव गतिर्मम उमा महेश्वर देवताभ्याय नमो नमः शिवाय नमः शशिरेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कवर्धिने नमः नीललोहिताय नमः शूलपाणिने नमः कट्वाङ्गिने नमः शिविष्टवाय नमः अंबिकानाथाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः शर्वाय नमः श्रीकण्ठाय नमः उग्राय नमः भीमाय नमः परशुहस्ताय नमः मृगपाणिये नमः कैलासवासिन्ये नमः कटोदराय नमः त्रिपुरान्तकाय नमः वृषङ्गाय नमः वृषभरूढाय नमः भस्मोद्धूलितविग्रहाय नमः सामप्रियाय नमः सर्वमाय रुद्रमूर्तये ईश्वराय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः प्रजापतये नमः मृत्युञ्जयाय नमः श्रीमन्महादेवदेवाय नमो नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकनिकवन्दना मृत्योक्षीयमामृतात् श्रीमन्महापार्वती परमेश्वराय नमः उमामहेश्वराय नमः श्रीमन्महाराजराजेश्वर देवताभ्यो नमो नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः ఇవాళ శివరాత్రి కదా పొద్దున్నాక జాగారం ఉండి బాగా అలసిపోయినట్టుంది అందుకనే పడిపోయింది ఏం కాదు అమ్మా లేవమ్మా అయ్యో కోడలు ఇన్నే ఉన్నాయి కదా బిడ్డ మరదలు ఇన్నే ఉంది వదిన మీకు అంత పరిచయం తెల్లంతా డిస్టర్బ్ చేసినావు ఇక్కడనే పడిపోయింది అక్కడనే ఉంది మన కోడలు హర్ష दैवी स्वस्तिरस्नः ऊर्ध्वं जगाद्वेदं तन्नो स्मृतिपदे शञ्चरिपदे మంచిగా మన కోడలు కూడా దొరికింది सर्वेश्वराय नमः सदाशिवाय नमः
महादेव देवाय नमः शिवाय नमो नमः नमः शिवाय शंकराय भवदराय रुद्राय अखिलांड कोटि ब्रह्मांड जीव देवताभ्यां दत्ताभ्याय उमा महेश्वर सीना माचम मक्कलो మంచిగా మొక్కాలు మంచిగా చూసుకోవాలి. శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాపం ఊళ్ళో సోషల్స్ పడిపోయి ఉన్నది గంటలో మీద పెళ్లి మంచిగా ఏదో కౌన్సిలర్ సార్ అన్నారు నేను పెళ్లి చేసిన ఎందుకు లేదు మీకు తెలుసు కదా ఏదో ఇక వాళ్ళు సంబంధం మంచిగా వచ్చింది కదా పెళ్లి చేసిన ఇగో సారు ఆడోళ్ళు అన్నప్పుడు ఇంట్లో గొడవలు వస్తాయి. తెలిసి తెలియకనో చిన్నదైన భార్యనే మా వదిన అన్నది కావచ్చు, తెలియక మా వదిననే మా భార్య అన్నది కావచ్చు. ఎట్లా అంటే ఏంది అంతా ఒకటే. దేవుడు చల్లగా చూసిండు, నా భార్య నాకు దొరికింది. శివయ్య నీకు దండం, మమ్మల్ని చల్లగా చూడతండ్రి అని మొక్కుకున్నాం. ఇంకా మొక్కులు మొక్కేటి కూడా మళ్ళీ శివరాత్రికి ఖచ్చితంగా తీరుతాం. మేము మంచిగా చల్లగా బతికితే నా భార్య నాకు దొరికింది, ఏమైందో అని బాధపడ్డా. అంతే సంతోషం. ఓం నమో శివాయ. సంతోషిస్తాను. మంచిగా చూసుకో, ఇప్పటి నుంచి ఆమె చూసుకో, మళ్ళీ సంవత్సరం కొడుకో బిడ్డను అయ్యేటట్టు చూసుకో. సరే సార్.